అయితే మిమిక్రీ ప్రాక్టీస్లో చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం నిన్న రావు రమేష్ గురించి మాట్లాడుకున్నాం. నువ్వు లేవు దీపక్. రావు రమేష్ది కొంచెం అంటే రావు గోపాలరావు గారిదేమో బ్యారిటోన్ వస్తుంది. హలో 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 సెక్రటరీ ఓ పాల ఆకాశం వంక చూడు కొంచెం లైట్గా వణుకుతూ బ్యారిటోన్ వస్తుంది. అయితే రావు రమేష్ ఏంటంటే అంత బ్యారిటోన్ రాదు ఆయనది. మీరేటో మీ విధానం ఏటో ఒక్కడికి అర్థం కాదు రే, వాడిని ఎవరికైనా చూపించండి రా అలా ఉంటుంది. ఇది కూడా వణికిస్తాడు. ఎందుకో ఏమిటో తెలీదు, ఏదో మాట్లాడదాం అనుకుంటాం కానీ మాట్లాడలేము అనే ఒక బీపీ వస్తుంది, క్రియేట్ అవుతుంది. మీరు అది దా ప్రాణం పట్టుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాడ్యులేషన్ గమనించాలి. మనం వాయిస్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నా పర్లా, ఆ మాడ్యులేషన్ వెళ్ళే విధానం, ఆ అప్ అండ్ డౌన్స్, ఇది ఉంటాయి కదా ఎత్తు పల్లాలు, ఒకటే ఫ్లోలో ఎప్పుడు వెళ్ళదు వాయిస్. ఏదైనా సరే ఒకే ఫ్లోలో ఉండదు వాయిస్, ఏ వాయిస్ కూడా ఉండదు. అలా కొన్ని రేరుగా ఉంటాయి, ఎక్కడో ఎవరియో ఓల్డ్ యాక్టర్స్వి ఏదో ఒకే ఫ్లోలో ఉండేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఎక్కడ లేస్తుంది, ఎక్కడ ఆరోహణం, ఎక్కడ అవరోహణం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకుంటే మనం వాయిస్ ఇమిటేషన్ చేసేటప్పుడు ప్రాక్టీస్లో అనమాట ఇది. ఇప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి. రావు రమేష్ మీరేంటో మీ విధానం ఏంటో, మీరేంటో మీ విధానం ఏంటో ఇప్పటికి అర్థం కాదురా బాబు. బాగానే లాక్కొచ్చారు. నీకు వస్తుంది, నీకు బ్యారిటోన్ వస్తుంది. నేను ట్రై చేస్తాను సార్. కొంచెం లైట్ వాయిస్ తగ్గించు వాళ్ళు. మీరేంటో మీ 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 విధానాలు ఏంటో ఎవరికి అర్థం కాదురా బాబు. వాళ్ళు ఎవరికైనా చూపించండి రా, వాళ్ళని ఎవరికైనా చూపించండి రా. అలా వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేసావు. ఇంకొంచెం ఆ బేస్ కొంచెం తగ్గితే సరిపోతుంది అనమాట. అదేంటంటే మనం ఇన్వాల్వ్ అయిపోవాలి ఫస్ట్. అసలు మనం ఇది మిమిక్రీ చేస్తున్నాము అనేది, మనల్ని చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అనేది కాకుండా మనం ఇన్వాల్వ్ అయిపోతే అది సాధ్యం అవుతుంది అనమాట. అంటే మనల్ని మనం మర్చిపోవాలి. సరిగ్గా యాక్సిడెంట్ అవటం, షివరింగ్తో నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. యాక్సిడెంట్ అవటం, కారులో ఉన్నాను, కారు బోల్తా పడింది, హార్ట్ అటాక్ రావడం, గుండె ఆగిపోయినంత పని అయింది. నేను కారు డోరు తీద్దాం అనుకున్నాను కానీ రావట్లేదు. అదిగో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, సడన్గా రావడం, ఆ కారు డోర్ తీయటం, నన్ను హాస్పిటల్కి చేర్చడం, నేను బ్రతికి బయటపడటం, ఇదంతా ఒక కమ్మని గోల జరిగిపోయింది అంతే. అంటే అది ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు నేను నీలకంఠ నేనేదో మిమిక్రీ చేస్తున్నాను అని కాకుండా నిజంగా నేనే హాస్పిటల్ నుండి బయటపడితే, ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఎలా ఉంటుంది అనే ఇన్వాల్వ్మెంట్ అనమాట ఇదంతా. అది ఇన్వాల్వ్మెంట్తో అవుతుంది. ప్రాక్టీస్ కూడా ముఖ్యమే. సో మనం ఏంటంటే ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. మీరు కొన్ని చాలా బాగా చేస్తారు సార్ వాయిస్, చాలా బాగా చేసే వాయిసెస్ అద్భుతంగా కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. అయితే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. అయితే ఒకేసారి అన్ని ప్రయత్నం కూడా చేయకూడదు. నేను మన మిత్రులు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక వాయిస్ మీద ఫోకస్ పెట్టండి, ఆ వాయిస్ వచ్చే వరకు దాని తాట తీయండి. ఎన్నిసార్లు వింటారు, 100 సార్లు, 1000 సార్లు, 200 సార్లు అని కాదు, వింటనే ఉండాలి. మనకి ఒక వాయిస్ మిమిక్రీ చేయాలనుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆ వాయిస్ మన ప్లే అవుతూ ఉండాలి మన మైండ్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక పాట, ఏదైనా ఒక పాట ఉంది, ఇప్పుడు మీకు లేటెస్ట్గా ఏదైనా మంచి పాటలు ఏదైనా చెప్పు, ఏదో ఒక పాట అండి. ఏదైనా మీకు గుర్తున్న పాట, మంచి పాట ఏదో ఒకటి. అలానే కాదు, ట్రెండింగ్ సాంగ్ ఏదో ఒకటి. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16, ఇది ఎప్పుడో పోకిరి సినిమా అయినా కూడా జనాలకి అది గుర్తుంది. కానీ మన మైండ్లో ఏంటి, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అనేది ట్యూన్ వస్తూ ఉంటుంది మనకి. అట్లాగే మనం డైలాగ్ కూడా ఏంటంటే ఎవరి డైలాగ్ అయితే ఇమిటేట్ చేయాలనుకుంటున్నామో ఆ ట్యూన్ మనకి రావాలంటే మనం ఎక్కువసార్లు వినాలి. మనం పాటని అదే ట్యూన్లో పాడతాం, కానీ వాయిస్ చేసేటప్పుడు చేసే తప్పు ఏంటంటే వాయిస్ అదే ట్యూన్లో చెయ్యం. పాట ఎలా అయితే వస్తుందో వాయిస్ కూడా అలాగే చేయాలి, అప్పుడే మనకు వచ్చినట్టు. హమ్ చేస్తాం మనం సేమ్. ఇప్పుడు సూపే సింగారమాయనే శ్రీవల్లి అనగానే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, హమ్ చేస్తాం. అదే వాయిస్ ఏంటంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా,
పుష్ప అంటే ఫైరా, అది కూడా రావు రమేష్ లాగా వస్తుంది. అంటే మనం ఒక ట్యూన్లో వెళ్ళకపోవటం వల్ల ఈ మిస్టేక్ అవుతుందన్నమాట. సో ఏంటంటే ఎక్కువ వింటూ ఉండాలి, ఎక్కువ వింటూ ఉండి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో మనకి చీకటి పడిపోతుంది, వీడియో అయితే క్లియర్గా లేదు. సో అయినా మన వాయిస్లు అయితే వినపడుతూ ఉంటాయి. అదొకటి టెంపో, వాయిస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా టెంపో, ఫాస్ట్గా మాట్లాడటం, స్లోగా మాట్లాడటం. పాత సినిమాల్లో మన క్యాసెట్ కనుక ఇలా నొక్కితే ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోద్ది, స్లో అయిపోయింది అనుకో, డెడ్ అయిపోతే స్లో అయిపోద్ది, రికార్డు స్లో అయిపోద్ది. అట్లాగే మనం కూడా ఏదన్నా వాయిస్ని మనకి మనం క్రియేట్ చేసుకుని చేయగలగాలి, సృష్టించుకోవాలి. ఇప్పుడు ఒక పాటనన్నా మాటనన్నా సరే, అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన వాయిస్ ఈ గొంతు అనేది బాగా అలవాటు అయిపోద్ది, నలిగిపోయి ఉంటుంది. ఫాస్ట్గా మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు ఏ వాయిస్ అయినా సరే రుబ్బవతల పడేయచ్చు, ట్యూన్ అయిపోతుంది. ప్లస్ అసలు ఫస్ట్ గొంతు మార్చాలంటే మనకి చాలా సమస్య, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే గొంతు ఎలా మారుస్తారు. నేను ఇలాగే ఉంటుంది, నా గొంతు మారట్లా. సరే ఎంత చెప్పండి, మీరు ఎన్ని చేయండి, నా గొంతు మారట్లా. ఇక్కడ మార్చాలంటే ఇప్పుడు కన్ను మూయాలంటే ఇలా మోస్తాం, ఈ కన్ను మూయాలంటే ఇలా మోస్తాం, ముక్కు ఇలా అంటాం, నవ్వాలంటే ఇలా అంటాం, అన్నీ అంటామండి. గొంతు మాత్రం మార్చలేకపోతాం అంటారు. అంతే కదా పాయింట్. కళ్ళు మూయగలుగుతున్నాం, గొంతు దగ్గర ఇక్కడ లోపల. ఇప్పుడు ఫిమేల్ వాయిస్ చాలామంది ప్రాక్టీస్ చేస్తారు, అది లేడీ వాయిస్ ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఏంటి, గొంతు మార్చడమే. హలో ఎలా ఉన్నారు, బాగున్నారా? అంటే భానుమతి గారి వాయిస్ వచ్చేస్తుంది అనుకోకండి, కొంచెం అట్లా టచ్ అవుద్ది. అంటే అది ఇది ఎవరైనా మనం మిక్స్ చేయొచ్చు అనమాట. దాని పెద్ద బాబులు ఉండేది బాబు, కిరణ్ బాబు బాగా. షర్మిలా గారిది కూడా వస్తుంది. ఎందుకంటే అంటే ఎలా మారుస్తున్నా నేను, ఇప్పుడు మీరు మార్చండి. ఇప్పుడు యాక్చువల్గా లేడీస్ గొంతులకు వచ్చేటప్పుడు సార్, అప్పట్లో మన భానుమతి గారి గొంతు చేసాము. ఆవిడది ఎట్లంటే లేడీ గొంతులో బ్యారల్ టోన్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భానుమతి గారిది అది కాదండి అన్నయ్య గారు, జయంతి గారు సారీ, ఆడది కోరుకునేది చిటికెడు కుంకుమ, డబ్బాడు పసుపు. ఈ పసుపు కుంకుమలకు దూరం చేయక అన్నయ్య. ఇది నేను యాక్చువల్గా ఎగతాళి చేసా కానీ ఇలా ఉండదు. నవ్వు కూడా అవునవును, ఆడదంటే అట్లా ఉంటుంది మీరు చెప్పింది. అయితే వాయిస్ ముందు ఫస్ట్ లేడీ వాయిస్ మీరు మార్చగలిగితే మీరు ఆటోమేటిక్గా మీరు గొంతు మార్చడం మీకు వచ్చేసినట్టే. ఫస్ట్ అదే టాస్క్ అనమాట. గొంతు ఎంతసేపు మార్చినప్పుడు దీపక్ గొంతు మారాలంటే కొంచెం కష్టమే. హాయ్ అనగలగాలి. అంటే లేడీ వాయిస్ మార్చాలి అంటే నాకు అంత పెద్దగా రాదు, బట్ ట్రై చేస్తాను. హాయ్ హలో బట్ స్టిల్ అదే మీకు రాలేదు అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. హలో ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి సంగతులు? అంటే ఇది మరీ నొక్కి మాట్లాడటం, దాన్ని మనం అందంగా మాట్లాడొచ్చు తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మార్చడం. కాకి ఇప్పుడు పిల్లి అన్న దగ్గరే పాత లేడీ వచ్చేది భానుమతి వాయిస్. ఏమిటి సంగతి? పెళ్లి వాయిసే కదా నాది, పెద్ద పుల్లి వాళ్ళ వాయిస్ అనుకుంటావా? మనిషిని మాత్రం పెద్ద పుల్లిలో ఉంటానా అంటది షర్మిల. అది కూడా నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని. ఇట్లా గొంతు దగ్గర ఏంటంటే నొక్కి ఊపిరి తీసుకుని పీల్చిన తర్వాత అక్కడ మళ్ళీ మన వే నుంచి మారిపోయి, అంటే మనం జనరల్గా ఎలా ఊపిరి పీలుస్తాం వదులుతాం అనేది పక్కన పెట్టేసి అక్కడ అది ఊపిరిని స్టక్ చేసి గొంతుని హలో 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 అంటే ఇది రకరకాలుగా, అంటే గొంతుని మనం ఎన్ని రకాలుగా బెండ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మార్చవచ్చు అనేది ఈ సాధన చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. మిమిక్రీ అనేది ఊరికనే వచ్చేది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు ఒక రోజులోనే మార్చేయాలి, లేకపోతే రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. మన గొంతులో ఖచ్చితంగా ఇది ఉంటుంది, ఖచ్చితంగా మార్చగలిగిన రోజు వస్తుంది.
సో మీరైతే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. పిల్లుల్లాగా, కుక్కల్లాగా, జంతువుల్లాగా మార్చితే ఖచ్చితంగా భానుమతి గారి గురించి సార్ అప్పట్లో ఈ మన భానుమతి గారి పాట ఉంటుంది, శ్రీ సూర్యనారాయణ మేలుకొని. అది నేను ట్రై చేశాను, చేయమంటే చేస్తాను సార్. శ్రీ సూర్యనారాయణ మేలుకో మమ్మేలుకో మా చిలకమ్మ గులబాటము చూసిపో చూసిపో తెల్లవారక ముందే ఇల్లంతా పరుగులు. అంటే ఇట్లుంటుంది సార్ ఆవిడ. అంటే మన భానుమతి గారు బాగా చేశారు. అంటే మనం ఏంటంటే ఫస్ట్ లేడీస్ వాయిస్ కనుక మార్చగలిగితే తర్వాత అంటే టోటల్ డిఫరెన్స్ మేల్ వాయిస్కి ఫిమేల్ వాయిస్కి టోటల్ డిఫరెన్స్. సో అది మార్చగలిగితే మీరు ఇక మామూలు వాయిస్ ఏదైనా మార్చగలుగుతారు. ఈ దగ్గర ఉంటాయి అడ్జస్ట్మెంట్, మగ వాయిస్లు చాలా ఉంటాయి, వాటిని మాడ్యులేషన్ డిక్షన్ మార్చుకుంటే వచ్చేస్తాను అనమాట. సరే ఇప్పుడైతే చీకటి పడిపోతుంది మనకి. మనం తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకో సెషన్లో మంచిగా మీకు వినిపిస్తాము, వాయిసెస్ ఎలా చేంజ్ చేయొచ్చు, దానికి కంఠంకి ఎంత శ్రమ పడుతుంది, ఏ వాయిస్లు చేస్తే గొంతుకు నొప్పి వస్తుంది, అసలు ఆ వాయిస్ మనం 1% అయినా మార్చగలుగుతున్నామా లేదా, మనం అదే వేలో ఉన్నామా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తాను. సో మీరైతే చూస్తూనే ఉండండి. ఇప్పుడు చీకటి పడిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, మా ఛానల్ బాయ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.